ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గ సౌత్ మోపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చాలామంది కూలీలు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి సంబంధించి కోటమిరెడ్డి సీతారెడ్డి టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మేము కోటమిరెడ్డి సీతారెడ్డి గెలుస్తారు అనుకుంటున్నాం. ఎందుకంటే మా రూరల్లో కోటమిరెడ్డి సీతారెడ్డి చేసినంత పనులు ఎవరు చేయలే. ఎందువల్లంటే చిన్న పిల్లోడి కాడ నుంచి పెద్దోళ్ళ దాకా ఫోన్ చేస్తే రెస్పాన్స్ పర్సన్ ఎవరు అంటే ఒక కోటమిరెడ్డి సీతారెడ్డి అని మేము గర్వంగా చెప్పగలం. సార్ మీరు చెప్పండి, మీరేమంటారు? నెల్లూరు రూరల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కోటమిరెడ్డి సీతారెడ్డి తప్పకుండా గెలుస్తాడండి. కాకపోతే అతను ఏంటంటే ఒక కార్యకర్త అనేది ఒక పెద్దని ఎవరు పోయినా కానీ సమాధానం బాగా చెప్తున్నాడు. బాగా ఆయన నచ్చాడు అందరికీ. బాగా గెలుస్తాడు ఆయన, తప్పదు. ఏపీలోనే ఏపీలో చంద్రబాబు నాయుడు తప్పకుండా గెలుస్తాడు. మీ ఓటు? మా ఓటు సీతారెడ్డికే వేస్తాం. నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇంచుమించు శ్రీధర్ రెడ్డే గెలిచేటట్టున్నాడు అక్కడ. ఎందుకని, ఎలా చెప్పగలరు? పరిపాలన ఆయనది బాగానే ఉంది కాబట్టి శ్రీధర్ రెడ్డి గెలిచేటట్టున్నది. పనులు బాగా చేస్తున్నాడు. మీరేమంటారు? నెల్లూరు రూరల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? శ్రీధర్ రెడ్డి అనుకుంటున్నాం. పనులు బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయనే వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సీతారెడ్డి. ఎందుకని చెప్తున్నారు? పనులు బాగా చేస్తాడు. మాకు ఇంటి పిల్లాడు పోయినా మందులు చెప్తాడు. అదే అయితే మీ ఓటు సీతారెడ్డికే. సీతారెడ్డికేనా? మీరు చెప్పండి, నెల్లూరు రూరల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? సీతారెడ్డి. ఎలా చెప్పగలరు? అందుబాటులో ఉంటాడు, అందరికి పని చేస్తాడు. మీ ఓటు? సీతారెడ్డికే. నెల్లూరు రూరల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డికి మొత్తం బాగా ట్రెండ్ బాగుంది. ఎక్కువ మెజార్టీతో కూడా గెలుస్తాడు. ఒక 50,000 మెజార్టీతో ఆదాల ప్రభాకర్ రెడ్డి బ్రహ్మాండంగా గెలుస్తాడు. ఎలా చెప్పగలరు? జగన్ చేసిన సంక్షేమ పథకాలు సౌమ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఈ సంక్షేమ పథకాలే జగన్ ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయి. పక్క దాంట్లో తిరిగేలేదు. సార్, నెల్లూరు రూరల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? టీడీపీకి అనుకూలంగా ఉంది. నెల్లూరు రూరల్లో ఎవరు గెలవచ్చు? సీతారెడ్డి గెలవచ్చు. సీతారెడ్డికి అనుకూలంగా ఉంది. కానీ అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి డబ్బు పరిపాలన చేసి ఇబ్బందుల పాలు చేసే తప్ప రోడ్లు బాగలేవు, ఉద్యోగాలు లేవు, గందరగోళం చేస్తున్నాడు. వైసీపీ మేమే గెలుస్తామంటుంది. వైసీపీ గెలవచ్చు, గెలవకుండా పోవచ్చు, తర్వాత సంగతి తర్వాత. అభివృద్ధి మాత్రం లేదు. మీ ఓటు ఎవరికి? తెలుగుదేశం. నెల్లూరు రూరల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నెల్లూరు రూరల్లో ఎవరు గెలవచ్చు అని మీరు అనుకుంటున్నారు? నాకు పూర్తిగా అసలు సీతారెడ్డికి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది జగను తిన్నంటి వాసాలు లెక్క పెట్టేది సీతారెడ్డి. ఇప్పుడు నాకు అన్నీ దక్కినాయి. ఇక్కడ ఎవరు దక్కలేదో వాళ్ళు చెప్పమనండి. నాకు అన్నీ వచ్చింది, అందరికి ఇచ్చిండ్రు ఫామ్ చూసుకోమనండి. మాకు జగనే వస్తాడు. మీ ఓటు? మా ఓటు జగన్కే. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్లో అంతకుముందు ఆడున్నాడు సీతారెడ్డి గారు, ఆడలేడు. జగను బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయనకు ఒక విలువ ఉంది. అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏం చేయలే. వైఎస్ఆర్లో ఉన్నప్పుడు ఆయన పనులు ఆయన చేసుకున్నాడు. ఆయనకు ఉపయోగం వచ్చే పనులు చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమి ఇస్తారో అట్ట వెళ్ళిపోయాడు. వాడికి గెలుస్తారని అనుకుంటే ఎట్టా? ఇప్పుడు ఈయన వల్లే, జగన్ వల్లే మంచి జరిగింది జగన్ వల్ల, ఆయన వల్ల కాదు. ఈయన ఏది ఫామ్ చేస్తే అది ఆయన ఫామ్ చేస్తాడు. ఆయన సొంతంగా చేసింది కాదు. అది మాకు జగనే.